గురుభ్యో నమః. పితృపక్షం రాశిఫలాలు పార్ట్ నెంబర్ 2. పితృపక్షము 2025. పితృపక్షంలో జంతువులకు ఆహారం పెట్టడం ద్వారా లభించే కృప. పితృపక్షంలో ఆవు, కాకి, కుక్కలు, చీమలు ఆహారం పెట్టే అత్యంత శుభప్రదంగా ఫలప్రదంగా భావిస్తారు. విషయం అందరికీ తెలిసిందే. కానీ కేవలం పితరులు మరియు జంతువులే సంతోషించారు. మరికొన్ని రహస్య ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. పితృపక్షం ప్రాధాన్యత. హిందూ ధర్మంలో పితృపక్షం ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని శ్రాద్ధపక్షం అంటారు. ఇది ప్రతి సంవత్సరం భాద్రపద పౌర్ణమి తర్వాత ప్రారంభమై అమావాస్య వరకు సాగుతుంది. ఈ కాలాన్ని పితృపక్షాలకు అంకితం చేసిన కాలం అని పిలుస్తారు. ఈ సమయంలో ప్రజలు తమ పితృదేవతలకు ఆత్మశాంతి కొరకు తర్పణం, శ్రాద్ధం, దానం చేస్తారు. ధార్మిక విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పితరులు భూమిపైకి వచ్చి తమ వంశజులను ఆశీర్వదిస్తారు. పితృపక్షంలో శ్రాద్ధము, దానము, సేవలు చేస్తే వారి జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. ఇంటిలో సుఖశాంతి, సంపదలు, శాంతి, ఆనందం స్థిరంగా నిలుస్తాయి. పితృపక్షంలో జంతువులకు ఆహారం పెట్టడం. ఆవును హిందూ ధర్మంలో తల్లి స్థాయికి చేర్చారు. పితృపక్షంలో ఆవుకు ఆహారం పెట్టడం అత్యంత ముఖ్యమైనది. ఆవుకు పచ్చిగడ్డి, బెల్లము లేదా పిండి పెట్టడం శుభప్రదం. పితృదోషం ఉన్న వారికి ఇది ఉపశమనకంగా పనిచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాకిని పితరులకు ప్రతీకగా పరిగణిస్తారు. పితృపక్షంలో కాకికి అన్నం పెట్టి అన్నము, రొట్టె, తీపి పదార్థాలు పెట్టిన ఆచారం. కాకి సంతోషంగా తింటే పితరులు తృప్తి చెందినట్లు భావిస్తారు. కుక్కను ధర్మానికి, రక్షణకు ప్రతీకగా పరిగణిస్తారు. పితృపక్షాలను కుక్కకు ఆహారం పెట్టడం వల్ల పితరుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. కుక్కకు రొట్టె, పాలు, బెల్లం పెట్టడం శుభప్రదం. దీనివల్ల జీవితంలో ఆటంకాలు, కష్టాలు తొలగిపోతాయి. చీమలకు ఆహారం పెట్టడం అనే చిన్న విషయం అనిపించిన దీని వెనుక లోతైన ధార్మికత ఉంది. చీమలకు పిండి లేదా పంచదార ఇవ్వడం వల్ల పితరులు సంతోషిస్తారు. ఇది పుణ్యకార్యమని భావిస్తారు. ఇంటిలోని దారిద్ర్యము, రోగాలు తొలగిపోతాయని నమ్మకం. పితృదోష ఫలితాలు. ఎవరైనా వారి జాతకంలో పితృదోషం అంటే వారి జీవితంలో కష్టాలు, ఆటంకాలు వస్తుంటాయి. అలాంటి వారు పితృపక్షంలో ఈ జంతువులకు ఆహారం పెట్టడం తప్పనిసరిగా చేయాలని సూచిస్తారు. ఇది పితృదోషాన్ని తగ్గించి జీవితంలో లోకానుకూలంగా శక్తినిస్తుంది. ధన్యవాదాలు.